భారీ ఉగ్ర కుట్రలను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ఢిల్లీ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ఇద్దరు పాక్ ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్ట్ చేసి కీలక సమాచారం సేకరించారు. వీరు నేపాల్ కు చెందిన అన్సారీ, జార్ఖండ్ కు చెందిన ఆజం అని అధికారులు తెలిపారు. దేశంలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ లో పహల్గామ్ అటాక్ కు ముందే భారీ స్థాయిలో ఉగ్రదాడులకు ప్లాన్ చేశారని తెలిపారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కాల్పుల మోత కొనసాగుతుంది. కిష్త్వార్ జిల్లాలోని సింగ్పోరా ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 4 ఉగ్రవాదులను బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, భారతదేశం పాకిస్తాన్ కి సంబంధించి ఆ యుద్ధ వాతావరణము ఇప్పుడల్లా చల్లారేటట్టు కనపడట్లేదు. ముఖ్యంగా ఏదైతే ప్రతి విషయంలో ఓ కవ్వింపు చర్యలు, ప్రతి విషయంలో భారతదేశం మీద ఒంటెత్తు పోకడలు, అలాగే ఒంటికాల మీద భారత్ తో వెళ్దామని చూసే పాకిస్తాన్ ఆ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి ఉంది. మరొకసారి ఆ పాకిస్తాన్ తన వక్ర బుద్ధి, తన కుక్క బుద్ధి మరొకసారి బయటపడిన పరిస్థితి అయితే ఉంది. భారతదేశంలో ఏదైతే పెహల్గాం దాడి ఉందో, పెహల్గాం దాడి కంటే ముందే ఓ పెద్ద భారీ కుట్ర పన్నారు. ఆ కుట్రకు సంబంధించి కూడా ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు అరెస్ట్ అవటం, వారి దగ్గర నుంచి ఆ సమాచారం రావటం, వారు చెప్పిన ఆ వివరాల మేరకు భారతదేశం ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది అని చెప్పుకోవచ్చు. ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన ఐఎస్ఐ ఏజెంట్లు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి కీలక సమాచారం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తుంటే గత కొద్ది రోజులుగా కూడా భారత్ పాకిస్తాన్ మధ్య కొంత మేరకు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ మేరకు ఏదైతే అనుస్థావరం మీద కొంత దాడి జరగటం, అనుస్థావరం దగ్గర నుంచి కొంత మేరకు లీకేజ్ అవ్వటం, ఆ పరిసర ప్రాంతాలు మొత్తం ఖాళీ చేయటం, అక్కడ ఉన్న మొత్తం కూడా భూకంపం లాగా స్తంభించిపోవటం, ఆ ప్రదేశం మొత్తం. అమెరికా దగ్గరికి వెళ్లి కాళ్ళ ఏళ్ల పడి యుద్ధాన్ని ఆపండి అంటూ మహాప్రభు అంటూ ట్రంప్ కాళ్ళ మీద పడి ఏడ్చిన పాకిస్తాన్ తన వక్ర బుద్ధి మాత్రం ఇప్పుడల్లా మారేటట్టు కనపడట్లా. తన బుద్ధి మారదని కూడా మరొకసారి నిరూపించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ భారతదేశానికి సంబంధించి ఒక భారీ కుట్రనైతే ఆ ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కూడా ఆ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఆ ఏజెన్సీ అధికారులు, ఢిల్లీ పోలీసులు ఒక జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ జాయింట్ ఆపరేషన్ కి సంబంధించి ఇద్దరు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. ఆ అరెస్ట్ అయిన నేపథ్యంలోనే ఆ ఇద్దరు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఇచ్చిన కీలక సమాచారం మేరకు నేపాల్ కి చెందిన అన్సారీ అనే వ్యక్తి, అలాగే జార్ఖండ్ కి చెందిన ఆజం అనే అధికారులు ఈ యొక్క ఏదైతే ఉగ్రవాద కుట్ర ఉందో ఆ ఉగ్రవాద కుట్రను మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఛేదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా స్లీపర్ సెల్స్, ఆ భారతదేశంలోని ఐఎస్ఐ ఆ స్లీపర్ సెల్స్ తో పహల్గామ్ అటాక్ కు ముందే భారీ స్థాయిలో ఉగ్రదాడికి ప్లాన్ చేశారని కూడా ఆ యొక్క ఐఎస్ఐ ఏజెంట్ల దగ్గర నుంచి సమాచారం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మత కల్లోహాలు సృష్టించటం, హిందువులకి ముస్లింలకి మధ్య ఒక భారీ కుట్ర పెట్టడం, అలాగే ఏదైతే సిక్కులకి హిందువులకి సంబంధించి ప్రధానంగా హిందువుల్ని ఆయుధంగా చేసుకొని హిందువులకి మిగతా మతస్థులకి పడట్లేదన్న ఉద్దేశంతో ఆ యొక్క దాడి కూడా ఏదైతే పహల్గామ్ దాడిలో మనం చూసినట్లయితే ఆ ప్యాంటు విప్పి ఆ హిందువా కాదా అలాగా ఉర్దూ మాటలు మాట్లాడమని, వాళ్ళ యొక్క జపాలు చదవమని ఈ రకంగా తెలుసుకొని మరి కాల్చి చంపిన పరిస్థితి మనం చూసాం. అలాగే మరొక భారీ పెద్ద కుట్రనైతే ఆ పోలీసులు భగ్నం చేయడంతో భారతదేశం ఊపిరి పీల్చిందని చెప్పుకోవాలా. మరికొన్ని కుటుంబాలు బతికాయని చెప్పుకోవాలా, మరికొన్ని కుటుంబాలు రోడ్డును పడకుండా నిలిచాయని చెప్పుకోవాలా. భారతదేశ ఇంటెలిజెన్స్ అధికారులు, ఢిల్లీ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో ఈ యొక్క విషయాలు బయటపడి విస్తుగొల్పే నిజాలు మొత్తం కూడా విస్తుగొల్పే వాస్తవాలు బయటికి రావటం, అధికారులే అవాక్కైపోయిన పరిస్థితి. అంత పెద్ద భారీ కుట్రను ఆ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు బయట పెట్టడంతో
భారతదేశం కొంత మేరకు ఊపిరి పీల్చింది అనుకోవాలా. అలాగే ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ వైపు కూడా ఇంకా ఆ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా ఇంకా కవ్విస్తానే ఉన్న పరిస్థితి ఉంది. నేటికి ఇప్పటికీ ఈ సెకండ్ కూడా జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో కాల్పు మోత అయితే వినిపిస్తా ఉంది. కిప్తార్ జిల్లాలోని ఆ సింగపుర ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఆ భయంకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా. అయితే ఈ క్రమంలోనే ఆ 4 ఉగ్రవాదులను అయితే మన బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తా ఉంది. ఈ యొక్క 4 ఉగ్రవాదుల్ని మరి కొద్దిసేపట్లో గాని మరికొన్ని గంటల్లో గాని ఖచ్చితంగా అంతమొందించే పరిస్థితి ఉంది. భారీగా పాకిస్తాన్ రేంజర్లకి భారత రేంజర్లకి జరిగిన భారీ కాల్పుల మధ్య అయితే 4 ఉగ్రవాదులను అయితే ఆ భారత ఆర్మీ అధికారులు గుర్తించారు. ఆ గుర్తించిన 4 ఉగ్రవాదుల చుట్టూ మన సైన్యం చుట్టుముట్టుతున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో వాళ్ళ దగ్గరికి పోయి అవకాశం ఉన్నంత మటుకు వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మరికొంత సమాచారం ఏదైతే ఇప్పుడు ఐఎస్ఐ ఏజెంట్లు 2 దొరికారు వాళ్ళ దగ్గర నుంచి భారతదేశం భారీ కుట్ర ఎలా బయటపడిందో అలాగే ఈ 4 కూడా ప్రాణాలతో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రాణాలతో పట్టుకోలేని పక్షంలో ఖచ్చితంగా ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడానికి అంతమందించడానికి అధికారులు పక్కా ప్లాన్ తో ఉన్నారని అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.